సవారెడ్డికైతే నేను సవారిని ఎవరిని కలవాలి ఏంటని మీకు చెప్తాను. దాని ప్రకారం కలవాలి. నేను వెళ్ళి దగ్గర చేస్తాను హాస్పిటల్ ట్రీట్మెంట్. ఈవేళ ఈ సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈవేళ ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ జీవితంలో ఒక భరోసా కల్పించి ఒక భద్రతనిచ్చేటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే మహమ్మద్ సయీద్ రహీం అలీ మరి ఈయన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఎస్టిమేషన్ వేసుకుని ఆంకాలజీ అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ హైదరాబాద్ ఎస్టిమేషన్ వేసి తీసుకొస్తే వీళ్ళకి 6,50,000 వీళ్ళకి వైద్యం నిమిత్తం ఇప్పుడే మనం ఎల్ఓసి వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కొత్తపేటకు సంబంధించి గొబ్బల బాలయేసు మరి సింధు హాస్పిటల్ హైదరాబాద్ మరి వీళ్ళకి కూడా మరి బోన్ మ్యారో సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి అక్షరాల 10 లక్షల రూపాయలు వీరికి ఇప్పుడే మనం ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగింది. అదేవిధంగా మన పెనుమదం మరి నేలపాటి రజీనా ఏదైతే ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ ఇప్పుడే వాళ్ళ తండ్రి చెప్పాడు, ఇప్పటికే 5 ఆపరేషన్లు చేశారు ఆ చిన్న పాపకు 6 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇప్పుడు ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి అందజేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఎవరైతే ముగ్గురు ఇబ్బంది పడుతున్నటువంటి హాస్పిటల్ నిమిత్తం ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి 18,50,000 రూపాయలు ఈ యొక్క ముగ్గురికి కూడా వైద్యం నిమిత్తం ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నాము అని అంటే ఈ రకంగా ఒక పేదల పట్ల, బలహీన వర్గాల పట్ల, బడుగు వర్గాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుని పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ మా పార్టీ నాయకత్వం కూడా ఎంత సాయం చేసే విధానంలో పనిచేస్తూ ఉన్నారో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కార్యకర్తల నుంచి ఆగ్ర నాయకుల వరకు కూడా పేదల సేవలో పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి ఇన్ని సహాయాలు, ఇంత సాయం ప్రతిరోజు అందుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది.